ఒక ఆయన కరపత్రికలు ఇస్తున్నాడంట. ఒక గ్రామంలో హోటల్ దగ్గర. అక్కడ ఒక ఆయన లేచి, ఏం పంచుతున్నావు, ఇదే పనా మీరు, అందరిని మతంలో మారుస్తారా? మతంలో మార్పు కాదయ్యా, జీవితాలను మారుస్తాడు యేసయ్య. ఏం మాట్లాడుతున్నావు, ఇదే మీరు ఇట్లా చేస్తున్నారని అరవడం మొదలుపెట్టాడు. ఆ హోటల్ ఆయనతో అన్నాడంట, చూడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, లేదు సార్ ఆయన చెప్పేది రైటే, మతం కాదు జీవితాలు, మీ అసొంటి వాళ్ళు ఉన్నందుకే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. లేదు సార్ అన్నా, లేదు నేను నిజంగా చెప్తున్నా, యేసు ప్రభు జీవితాలు మార్చేటోడని నాకు అర్థమైందని. ఎట్లా అర్థమైందయ్యా? బయటకు వచ్చిందంట, ఒక కాలు లేదు ఆయనకి, ఒక కాలు లేదు అన్నాడంట. ఒక కాలు లేదు సార్. అవును, ఏమైంది? ఈయననే ఒకప్పుడు రౌడీగా ఉండే, నా కాలు నరికేసినోడు. ఒక్క మాట అంటే నా కాలు నరికేసిండు. ఇన్ని మాటలు అంటున్నావు, ఒక్కసారి కూడా నీకేమనలే. అది మారిన జీవితం కాదా? యేసు ప్రభు జీవితాలను మార్చేస్తాడు. అప్పుడు దడబుట్టిందంట, కప్పుడు రౌడియా, కాళ్ళు తీసేసేటోడా, ఇన్ని మాటలన్నా మౌనంగా ఉన్నాడు. ఎందుకు? యేసయ్య జీవితాన్ని మార్చాడు. ఇట్లాంటి మారిన జీవితాల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మారాలండి, మన జీవితాలు సువాసనగా మారాలి, ఒక సజీవ సాక్ష్యంగా మారాలి. నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు ఒక సజీవ సాక్షిరాలుగా, సజీవ సాక్షిగా ఉండాలి. మన ప్రవర్తన, మన మార్పు, మన జీవితాలు సాక్ష్య జీవితాలుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మారిన జీవితాలు ఇతరులను ప్రభు వైపు ఆకర్షిస్తాయి.